రుక్మిణీదేవి కూర్చుని ఉంటే కూర్చుని ఇలా ఊగుతున్నాడంట. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, హరే కృష్ణ హరే కృష్ణ. మీడియా సోదరులందరూ కూడా, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటున్న భక్తులందరూ కూడా మరొకసారి హరే కృష్ణ హరే కృష్ణ. అదేవిధంగా ఇవాళ శ్రీకృష్ణుడి పుట్టినరోజు సందర్భంగా భక్తులు ಎಲ್ಲರೂ కూడా ఇస్కాన్ టెంపుల్కి రావడం, ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మీ అందరికీ తెలియంది కాదు, ఇవాళ ఈ సృష్టికి మూల కారణం కృష్ణుడు. ఇటువంటి కార్యక్రమాన్ని మరి ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు. మరి జీవి ఎలా పుడుతుంది,
జీవి చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది దీని మీద రీసెర్చ్ చేస్తూ కృష్ణ బిళం అనే ఒక ప్రోగ్రాం పెట్టి ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఈ రీసెర్చ్ చేస్తున్నారు. అంటే పుట్టిన జీవి చనిపోయిన తర్వాత ఈ ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తుంది దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు అనమాట. అంటే సృష్టికి మూల కారణం కృష్ణుడు. అందువలన అటువంటి కృష్ణుడిని మనం అందరం కూడా ప్రార్థించుకోవాలి, సర్వసుఖాలు కలగాలి. అదేవిధంగా ఇస్కాన్ టెంపుల్ ద్వారా అన్ని చోట్ల కూడా ఇస్కాన్ మరి గోశాలను మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కడైతే కనీసం 100 నుంచి 200 గోవులను కనుక ఆవులను పెంచుతూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా దానికి దాదాపు ₹1 కోటి నిధులు వస్తాయి. ఇవన్నీ కూడా వినియోగించుకోవాలి. ఒక రాజకీయ నాయకుడిగా ఎమ్మెల్యేగా నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మన ఇస్కాన్ టెంపుల్లో దాదాపు 200-300 గోవులు ఉన్నాయి కాబట్టి మరి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఎంపీ గారి దగ్గరుండి మనకి ₹1 కోటి కానీ ₹2 కోట్లు కానీ నిధులు ఇప్పిస్తారు. దాని ద్వారా గోవుల్ని ఆరోగ్యపరంగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే గోమాత అన్నిటికీ మూలం. గోమాతను నేనేరా నాతో సరిపోలవరా అని మనిషిని వెక్కిరిస్తూ గోమాత పాట పడుద్ది అనమాట. అంటే గోవు ఎంత గొప్పతనం తెలియజేయడానికి వాళ్ళ మనం గోమాతను కూడా పూజిస్తూ ఉన్నారు. అదేవిధంగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అదేవిధంగా అందరూ కూడా గోమాతను పూజించండి. మరి మన హిందూ ధర్మ సాంప్రదాయాన్ని కాపాడమని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను.